గౌరీ 61వ భాగం. సరే అత్తయ్య, దాందేముంది? అదేమైనా పెద్ద విషయమా? ఇప్పటి నుంచి నేనే తెస్తాను అంటూ వెంటనే అంది నందిని. ఒంటరిగా బయటికి వెళ్తే ఎలా అనుకున్న అభినందన్, నందినికి ఏం తెలుసమ్మా వాటి గురించి? నువ్వెళ్ళి తీసుకురా అన్నాడు. అదేంట్రా? ఎప్పుడైనా తను నేర్చుకోవాల్సిందే కదా. నేనేమైనా కావాలని వెళ్ళటం లేదా? నాకు అస్సలు చేతనవ్వటం లేదు. అటు శ్రవంతి అన్నీ తెచ్చుకొని చేసుకోవటం లేదు. మీకు నేనుండబట్టి ఏమీ అలవాటు అవ్వట్లేదు. నందినికి కూడా అన్నీ తెలియాలి. తనని వెళ్ళనివ్వు అని అంది జగతి. తల్లి ఊరుకునేలేదు అని అర్థమైన అభినందన్, పోనీ ఒక పని చెయ్యమ్మా, నందినిని నీతో పాటు తీసుకువెళ్ళు. ఒక 2-3 సార్లు తర్వాత నుండి ఒంటరిగా వెళ్తుంది కానీ అని అన్నాడు. సరేలే, ఏదో ఒకటి చేద్దాం. నువ్వు వంట కానివ్వు నందిని అని అంది జగతి. అభినందన్ అభిమతం ఏంటో అర్థమైన నందిని అతన్ని ఒక పురుగులాగా చూస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. నందిని వెనకే వెళ్ళిన అభినందన్, ఏంటా చూపు అలా చూస్తున్నావు అని అడిగాడు. ఏం లేదు, నన్ను కాస్త పని చేసుకొని ఇస్తావా? ఏ పని చేసినా వెనకాల తిరుగుతున్నావు. చాలా చిరాగ్గా ఉంది అని అంది నందిని. అంత చిరాగ్గా ఉంటే నాకు కావాల్సిందేదో నాకు ఇచ్చేయి. నీ వెంట ఇలా తిరగను కదా అని అన్నాడు. కళ్ళను నిప్పు కనికిల్లా మార్చి కోపంగా చూసింది నందిని. చచ్చిన పేనులా పడి ఉంటుంది. అనవసరంగా దీన్ని గెలుక్కుని కోపం తెచ్చుకోవటం అవసరమారా నీకు అని తనలో తను అనుకుని బయటకు వెళ్ళిపోయాడు అక్కడి నుండి. మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేసిన తర్వాత జగతి కూరగాయలకు వెళ్తూ నందినిని కూడా పిలిచింది. తల్లితో వెళ్తుంది కాబట్టి ఎలాంటి పిచ్చి వేషాలు వేయదులే అనుకున్న అభినందన్ ధీమాగా ఉండిపోయాడు. లేదంటే నందిని వెనకాల కుక్కలా వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ రోజు ఆదివారం కావటంతో మార్కెట్ కొంచెం చిత్తడిగానే ఉంది. జనం కిచకిచలాడుతున్నారు. అదేదో పెద్ద బ్రహ్మ విద్య అయినట్లు ఏది ఎలా చూసుకొనాలో అన్నీ చెబుతూ ఉంది జగతి నందినికి. ఇవన్నీ నాకు తెలియదా అని మనసులో అనిపించిన ఈవిడితో ఇప్పుడు వాదన అనవసరం అనుకుని ఆవిడ చెప్పిన దానికి తల ఊపుతూ అటు ఇటు దిక్కులు చూస్తూ పరధ్యానంగా ఉంది నందిని. అంతలో ఎవరో తనని గమనిస్తున్న భావన కలిగి ఎవరో తనని తదేకంగా చూస్తున్నట్లు అనిపించింది. అది ఎవరో తెలుసుకోవటానికి చుట్టూ వెతుకుతున్నాయి నందిని కళ్ళు. అటు ఇటు దిక్కులు చూస్తున్న నందినిని చూపిస్తుంటే పట్టించుకోవేం? వాడు 2-3 సార్లు అన్నాడు కానీ నేను ఈసారికి మాత్రమే నీతో తోడుంటాను. సరిగ్గా గమనించు, ఎప్పుడు దిక్కులు చూడకుండా అని అంది జగతి. సరే అత్తయ్య అంటూ ఆవిడ చెప్పేదానికి ఊకొడుతూనే చుట్టూ చూడసాగింది. తనకు దూరంగా ఒక కూరగాయల షాప్ దగ్గర నిలబడి అక్కడ ఉన్న స్తంభానికి ఆనుకుని నుంచుని చేతులు కట్టుకుని కాళ్ళు వెనక్కి మడిచి నందినినే చూస్తున్నాడు నందగోపాల్. నందిని అలా వెళుతుంటే ఎవరి కోసమో అర్థం కాలేదు. కానీ ఆ వెతుకులాట తన కోసమే అయి ఉంటే ఎంత బాగుండేది అని ఆశపడుతున్నాడు నందగోపాల్. అతని ఆశ నెరవేరుతూ ఎప్పుడైతే నందగోపాల్ని చూసిందో తన చూపులు అక్కడ ఆగిపోయాయి. చాలా దూరంగా ఉన్నారు ఇద్దరూ కూడా. ఇద్దరి మధ్య నుండి జనం వస్తూ పోతూ ఉన్నారు. అలాంటి సమయంలో ఒక్కొక్కసారి ఒకరికి ఒకరు కనపడటం లేదు. వారందరి తలలను తప్పుకుంటూ ఇద్దరి వారి చూపులను ముడివేస్తున్నారు. ఆ రోజు సెలవు రోజు కావటంతో ఇంట్లో కావలసిన కూరగాయలు కొనటం కోసం వచ్చాడు నందగోపాల్ కూడా. ఎప్పుడైతే నందినిని చూశాడో అక్కడే నిలబడిపోయి తననే చూస్తూ తన రూపాన్ని కళ్ళ నిండా నింపుకుంటున్నాడు. నందిని కూడా తనని చూస్తుందని అనుకోలేదు. తన మనసు ఆనందంతో ఉరకలేస్తుంది. ఎందుకంటే తన చూపుల్ని గమనించిన అంత జనంలో తనని వెతుక్కుని మరీ తన వైపు చూసింది నందిని. అది చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది నందగోపాల్కి. 2 మనసులు ముడిపడినప్పుడే కదా ఇటువంటిది సాధ్యపడుతుంది. అంటే నందినికి నేనంటే ఇష్టమా అని అనుకున్న నందగోపాల్, ఏం ఆలోచిస్తున్నాను అసలు నేను? ఇప్పుడు నందినికి పెళ్ళైపోయింది. తను వేరే ఇంటి కోడలు, వేరొకరి సొత్తు. నన్ను ఎందుకు ఇష్టపడుతుంది? ఒకవేళ అలా ఇష్టపడింది అయితే వేరే పెళ్ళి ఎందుకు చేసుకుంటుంది అన్న ఆలోచన మదిలోకి రాగానే అలా చూడటం తప్పు అనుకుని నందిని చూపుల నుండి తన చూపుని బలవంతంగా పక్కకు తిప్పుకొని తన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. నందిని మాత్రం నందగోపాల్ని చూస్తూ ఉంది. ఇక అతన్ని ఎలా వెతికి పట్టుకోవాలి అని దిగులు చెందిన నందినికి ఒక్క రోజులోనే తన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతా తనకు అనుకూలంగా జరుగుతున్నట్లు, తను అనుకున్నది ఖచ్చితంగా సాధించగలను అన్నట్లు అనిపించింది నందినికి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నందగోపాల్ దగ్గరకు వెళ్ళాలనిపించిన పక్కన అత్త జగతి ఉండటంతో అది సాధ్యపడదనుకుని అతనితో మాట్లాడే అవకాశం ఎలా వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంది. అంతసేపు నందగోపాల్ చూపులు నందినిని తాకుతూ ఉంటే అప్పటి నుండి నందిని చూపులు నందగోపాల్ను తాకుతున్నాయి. ఆ చూపుల తాకిడి బాణం తనకు తెలుస్తూ ఉంటే నందిని వైపు చూడకుండా ఉండటానికి అతి కష్టంగా తనను తను తమాయించుకుంటున్నాడు నందగోపాల్. అయినా అది తన వల్ల కాక అప్పుడప్పుడు తనకు తెలియకుండానే దొంగ చూపులు చూస్తున్నాడు నందిని వైపు. ఆ చూపుల్లో తెలియని ఆతృత. నందిని తనకు ఏదైనా చెప్పాలనుకుంటుందా? తనతో మాట్లాడాలని కోరుకుంటుందా? ఆ చూపులోని అర్థమేంటో అర్థం కావటం లేదు నందగోపాల్కి. జగతిని ఎలా ఏమార్చాలి? నందగోపాల్ దగ్గరికి ఎలా వెళ్ళాలి?
అని ఆలోచిస్తూ ఉంది నందిని. అమ్మయ్య, ఈరోజు కావాల్సిన కూరగాయలు అయిపోయాయి. వారం రోజుల పాటు ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు. చూసావు కదా నందిని, ఇలా ఒకరోజు వచ్చి తీసుకుని వారం రోజుల పాటు వాడుకోవచ్చు. అంతా అర్థమైంది కదా. ఇక ముందు నువ్వు ఒక్కదానివే వచ్చి తీసుకోవాలి. ఇక వెళ్దాం పద అంటూ ముందుకు కదిలింది జగతి. నందిని అడుగులు అక్కడే ఆగిపోయాయి. కళ్ళు నీళ్లతో నిండిపోతున్నాయి. అది నందగోపాల్కి అర్థమవుతూ ఉంది. తను ఏదో బాధలో ఉంది, నాకేదో చెప్పాలనుకుంటుంది అని అనుకున్న నందగోపాల్ అడుగులు ఒక్క క్షణం కూడా ఇక అక్కడ ఆగలేదు. నందిని వైపుకు నడక మొదలుపెట్టాడు. అలా నందగోపాల్ తన వైపుకు నడుస్తూ ఉంటే ఒకవైపు ఆనందం, మరోవైపు జగతి అడిగితే ఏం చెప్పాలా అని సంశయం. అతనితో మాట్లాడాలో మాట్లాడొద్దో తెలియని సందిగ్ధంలో పడేశాయి. కొద్ది దూరం నడిచిన జగతి నందిని తన వెంట రాకపోవటం గమనించి వెనక్కి తిరిగి, ఏంటి నందిని రావటం లేదు, త్వరగా రా, వెళ్ళిపోదాం అంటూ పిలిచింది. ఒక్క నిమిషం అత్తయ్య, ఇప్పుడే వస్తాను అంటూ నందగోపాల్కి జగతికి మధ్యలో ఉన్న నందిని కుడివైపుకు తిరిగి వడివడిగా అడుగులు వేస్తూ కూరగాయల షాపుల మధ్యలో ఉన్న కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళింది. జగతిని నందినిని మార్చి మార్చి చూసిన నందగోపాల్ ఆవిడ నందిని అత్తయ్య అయి ఉంటుందని వెంటనే ఊహించగలిగాడు. ఆమెను తప్పించుకుని తను అటు వెళ్తుంది అని అర్థమైంది నందగోపాల్కి. వెంటనే నందిని వెనకాలే ఆ షాప్ దగ్గరికి తను కూడా వెళ్ళాడు. షాప్ దగ్గరికి వెళ్ళిన నందిని, ఓ 1/2 కేజీ మీల్ మేకర్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మనీ కౌంటర్ దగ్గర కూర్చున్న షాప్ ఓనర్ దగ్గర నుంచి అతను లెక్కలు రాస్తున్న చిట్టి బుక్కును, పెన్నును ఒక్క నిమిషం ఇవ్వండి అంటూ అడిగి తీసుకుంది. ఆలోపు నందగోపాల్ నందినిని చేరుకుని తన పక్కనే నుంచున్నాడు. నందిని బాగున్నావా అంటూ మాట కలిపాడు. కానీ నందిని తల తిప్పి చూడకుండా ఆ చిట్టి పేపర్పై తన ఫోన్ నెంబర్ రాసి అది చించి కౌంటర్ పైనే ఉంచి తన చేతిని దానిపై పెట్టింది. నందిని ఉద్దేశం అర్థమైన నందగోపాల్ చిన్నగా తన చేతిని నందిని చేయి పక్కకు తీసుకొచ్చి ఆ పేపర్పై ఉంచాడు. వెంటనే నందిని తన చేయి అక్కడి నుండి తీసేసింది. మీల్ మేకర్ ఇవ్వగానే డబ్బులు ఇచ్చేసి ఎంత హడావిడిగా అయితే వచ్చిందో అంతే హడావిడిగా వెనక్కి వెళ్ళిపోయింది. కనీసం వెనక్కి తిరిగి నందగోపాల్ని కూడా చూడకుండా వెళ్ళిపోయింది. అలా జగతిని చేరుకుంది నందిని. నందిని చేతిలో ఉన్న వాటిని చూసి, ఏంటివి అని అడిగింది జగతి. మీల్ మేకర్ అత్తయ్య, నాకు చాలా ఇష్టం, కానీ మీరెప్పుడు తెచ్చి వండట్లేదు, అందుకే తెచ్చుకున్నాను అని అంది. ఒక్క మాట నన్ను అడగాల్సింది కదా. అవి అభినందన్కి అసలు ఇష్టం ఉండదు, అందుకే నేను ఇంట్లో ఎప్పుడూ వండను. ఇప్పుడు అవి తీసుకెళ్తే వాడేమంటాడు అని అంది జగతి. ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన కోసం వేరే కూర వండుదాంలే అత్తయ్య. ఆయనకి ఇష్టం లేదని మిగిలిన వాళ్ళు కూడా తినకుండా ఉండాలంటే కష్టం కదా. సరేలే పద అంటూ ముందుకు కదిలింది జగతి. అంతసేపు జగతి కళ్ళు తనపైనే ఉన్నాయని చిన్న అనుమానం రాకుండా మసులుకుంది నందిని. ఎప్పుడైతే జగతి ముందుకు నడుస్తూ ఉందో అప్పుడు వెనక్కి తిరిగి నందగోపాల్ వైపు చూసింది. నందిని ఇచ్చిన చీటీని తన చేతితో పట్టుకుని నందిని వైపే చూస్తున్నాడు నందగోపాల్. తన కుడి చేతి చూపుడు వేలు, మధ్య వేలు తెరచి మిగిలిన 3 వేళ్లు లోపలికి ముడిచి అవి 2 నందగోపాల్ వైపు చూపిస్తూ వెనక్కు తిప్పి తన కళ్ళలోకి చూపించింది. దానివల్ల తననే చూడమని అన్నట్లుగా అర్థమైంది నందగోపాల్కి. ఏం చెప్తుందా అని అలాగే గమనించసాగాడు. ఆ తర్వాత 2 అరచేతులు ఒకదానితో ఒకటి కలిపి తన తలను కుడివైపుకు కొంచెం వాలుస్తూ తన చెంప కింద 2 చేతులను ఉంచుకుని కళ్ళు మూసుకుంది. నిద్రను చూపిస్తూ ఉంది నందిని. అంటే పడుకున్న తర్వాత అనుకున్నాడు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూపుడు వేలును పైకి చూపిస్తూ మిగతా వేళ్ళన్నీ ముడిచింది. అంటే పడుకున్న తర్వాత 1 అంటే రాత్రి 1 గంటకు అని అర్థమైంది. ఆ తర్వాత మధ్యలో ఉన్న 3 వేలను ముడిచి చిటికెన వేలుని నోటి దగ్గర, బొటన వేలుని చెవి దగ్గర ఉంచుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి అతతో పాటుగా వెళ్ళిపోయింది. ఇదంతా 2 క్షణాల్లో చేసేసింది నందిని. అంటే రాత్రి పడుకున్న తర్వాత 1 గంటకు ఫోన్ చేయమని చెప్పింది. ఎందుకు ఇలా అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్ చేయమని చెప్పిందో అర్థం కాలేదు నందగోపాల్కి. తనకి ఫోన్ చేస్తేనే కదా ఏమైనా తెలిసేది, ఇప్పుడు ఆలోచించడం ఎందుకు అని అనుకుని తనను కూడా కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ధ్యాస అంతా నందిని పైనే ఉంది. ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడెప్పుడు నందినికి ఫోన్ చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. అభినందన్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుండడంతో నందగోపాల్ ఫోన్ చేస్తే అభినందన్కి తెలిసిపోతుంది అని భయపడి అర్ధరాత్రి 1 గంటకు చేయమని చెప్పింది నందిని. ముందుగా నందగోపాల్ నెంబర్ తెలిసి ఉంటే తనకు వీలు కుదిరినప్పుడు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు కుదరదుగా, అందుకే ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా అని నందిని కూడా ఎదురు చూస్తూనే ఉంది. ఈ ఒక్కసారికి అభినందన్ కంటపడకుండా నందగోపాల్ నెంబర్ కనుక్కుంటే చాలు అనుకుంది. నందగోపాల్ ముందుగా అయితే ఫోన్ చేయడుగా అని కంగారుతో అప్పుడప్పుడు ఫోన్ చూసుకుంటూనే ఉంది. కానీ ఆ కంగారు కొంచెం కూడా అభినందన్కి తెలియకూడదని నందినికి తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా, మామూలుగా ఉండటానికి చాలా ప్రయత్నించింది. రాత్రి 10 గంటలవుతుంది. అభినందన్ నిద్రకి ఉపక్రమించాడు. మంచం పక్కనే కింద చాప పరుచుకుని పడుకున్న నందిని నిద్రపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంది.
అందరూ పడుకునే ఉంటారుగా, ఇప్పుడు చేస్తే ఏమవుతుంది అని అనుకున్నాడు నందగోపాల్. ఓ గంట గడిచిన తర్వాత మళ్ళీ తనలో తను ఎంత ఇబ్బందుల్లో ఉంటే 1 గంటకు చేయమని చెప్తుంది. అనవసరంగా తనని ఇబ్బంది పాలు చేయొద్దు అని అనుకుని 1 గంటకు తను ఎక్కడ నిద్రపోతానో అని భయపడి అలారం కూడా పెట్టుకున్నాడు 1 గంటకి. నందగోపాల్ ఫోన్ చేస్తే ఎక్కడ అభినందన్కి తెలిసిపోతుందో అని ఫోన్ని సైలెంట్లో పెట్టుకోవాలి అనుకుంది నందిని. కానీ మళ్ళీ తను ఎక్కడ నిద్రపోతానో అని అనుకుని ఫోన్ వైబ్రేషన్లో పెట్టి తన దిండు కింద పెట్టుకుని నిద్రపోకుండా సీలింగ్ వైపు చూస్తూ ఉంది. నందినిని గమనించి, ఏంటో అంత దీర్ఘమైన ఆలోచన అన్నాడు అభినందన్. పడుకున్నాడనుకున్న అభినందన్ మళ్ళీ లేచి మాట్లాడటంతో కొంచెం ఉలిక్కిపాటుకు గురైనా అది కనపడనివ్వకుండా, ఎందుకంత భయం? ఎప్పుడు చూసినా నా పైన కన్నేసి ఉంచుతావు. అంత భయం ఉన్నవాడివి ఇలాంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు అంది. ఏదో అడగాలనిపించి అడిగాను. నువ్వు నన్ను ఏదో చేస్తావని భయపడి కాదు అని అటువైపుకు తిరిగి పడుకున్నాడు అభినందన్. నందగోపాల్ నందినికి ఫోన్ చేస్తాడా? నందగోపాల్ ఫోన్ చేసిన వెంటనే నందిని ఏం చేస్తుంది? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.